ఖాళీ చేస్తానన్నారు కేశినేని నాని. అన్నట్లుగానే తిరువురు టీడీపీకి షాక్ ఇచ్చారు నాని. తిరువురు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత నల్లగట్ల స్వామిదాస్ ఆయన సతీమణి సుధారాణిని వైసీపీలోకి చేర్పించారు. స్వామిదాస్ అలాగే ఆయన సతీమణి సుధారాణి వైసీపీలోకి చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు స్వామిదాస్ చేరిక ఫోటోలతో కేశినేని నాని ట్వీట్ చేశారు. ఇది ఆరంభం మాత్రమే అన్నారు కేశినేని. మనల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి గుణపాఠం చెబుదామంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్డేట్స్ ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు జాయిన్ అవుతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేశినేని నాని ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కేశినేని నాని ఆపరేషన్ మొదలు పెట్టారంటే ఉన్న సంబంధం ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తున్నారు. ఇటు స్వామిదాస్ అలాగే ఆయన సతీమణి సుధారాణి ఇద్దరు కూడా వైసీపీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రైట్, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించింది లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, సో ఆపరేషన్ మొదలు పెట్టారని చెప్పుకోవచ్చా కేశినేని నాని? ఇంకా ఖచ్చితంగా ఆ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఖాళీ కాబోతుందని ఏ మాట చెప్పారో ఆ మాటని కొనసాగింపుగా ఈ రోజు నల్లగట్ల స్వామిదాసు పార్టీలో చేరినటువంటి జగన్ కలిసినటువంటి ఆ ఫోటోల్ని ట్యాగ్ చేస్తూ ఆయన కామెంట్ కూడా చేశారు. ఇది బిగినింగ్ మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. మన అవమానించిన వాళ్ళకి గుణపాఠం చెప్పబోతున్నామంటూ ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఖచ్చితంగా కేసీఆర్ని చాలా స్ట్రాంగ్ గా ఆయన ముందుకు వెళ్తుందని అర్థం చేసుకోవచ్చు. టీడీపీని 60% ఖాళీ చేస్తారన్న దాంట్లో ఇది ఆరంభం మాత్రం, ఇంకా చాలా ముందు చేయాల్సిందనే ఉద్దేశం ఆయన ట్వీట్ చేయడం జరిగింది. కొద్దిసేపు క్రితమే నల్లగట్ల స్వామిదాసు ఆయన భార్య సుధాన్ ఇద్దరు కూడా జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీలో తనకు అవమానాలు జరిగాయని కూడా చెప్పారు. ఆత్మగౌరవం లేని చోట తాను ఉండదని కూడా చెప్పి వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యం. అయితే కేసీఆర్ నాని పూర్తిగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక 60% ఖాళీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఇంకా ఎంతమంది ఇప్పుడు నల్లగట్ల స్వామిదాసు వైసీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఆయన వెంట ఇంకెంతమంది నడవబోతున్నారు ఒక క్వశ్చన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే మరికొంతమంది కేసీఆర్ నాని టచ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా 1 by 1 ఒక్కొక్కరు వైసీపీలోకి వస్తారనేది కేసీఆర్ నాని వర్గ నేతలు చెబుతూ ఉన్నారు. కేసీఆర్ నాని వైపు ఉన్న నేతలందరూ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని కూడా సమాచారం అందుతుంది. దానిలో భాగంగా కేసీఆర్ నాని ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. పూర్తిగా తను అవమానించినటువంటి తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెప్పే పనిలో భాగంగానే 60% టీడీపీని ఖాళీ చేస్తారని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గైపేట ఈ నియోజకవర్గానికి సంబంధించిన నేతలను కూడా కేసీఆర్ టచ్ లో వెళ్ళడం తెలిసింది. వాళ్ళు త్వరగా వైసీపీలో చేరే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ రాజేష్, థాంక్స్ ఫర్ అప్డేట్. ఒక్కసారి